అందరికి ఈ రోజు అయితే ఉదయం అయితే మా పిల్లలకైతే టిఫిన్కి అయితే దోశ వేస్తున్నా. అలాగే దోశకు కావాల్సినట్లయితే ఇక్కడ ఉన్నాయి. దోశ పిండి అయితే నైటే పట్టేసిన శనగబ్యాలు మెంతువులు అటుకులు వేసేసి బాగా పొంగిపోయింది పిండి అయితే. ఇక్కడ బుడ్డలు అలాగే పచ్చిమిర్చి అన్నీ ఇక్కడే రెడీగా ఉన్నాయి. అలాగే చల్లగా ఉంది వాతావరణం అయితే, బాగా వాన పడేటట్టుంది, పడుతుంది కూడా. ఇక్కడైతే టీ కూడా పెట్టుకున్నాం. మా పిల్లలు అయితే స్నానం కూడా చేస్తున్నారు, ఎందుకంటే స్కూల్కి టైం అవుతుంది అందుకని. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అలాగే బుడ్డలు చట్నీకి అయితే మిక్సీకి పట్టడానికి వేయించుతున్నాను. మా ఇవన్ అయితే బ్రష్ చేస్తున్నాడు, ఆటలు పట్టించినాడు ఇవాళకే. ఇప్పుడైతే పెన్నింగ్ కూడా బాగా వేడైపోయింది. బుడ్డలు కూడా ఏం చేసి చట్నీకి అయితే రెడీ చేసేస్తాను. వేసేస్తున్నా. దోశలు అయితే చాలా బాగా వచ్చినాయి, ఎర్రగా అలాగే మెత్తగా ఇలా కావాలంటే అలా వస్తున్నాయి. ఇప్పుడైతే ఇడ కూడా వేసేసిన. ఇంక ఇక్కడైతే క్యారేజ్ గిన్నెలు కూడా పెట్టేసిన, క్యారేజ్ కట్టాలని. మా ఇవన్ గడైతే దోశ కోసం ఇయ్యత్తా అని పెట్టినాడు. నేను వంట సోడా గింట సోడా ఏం వేయలేదు, ఉప్పు వేసేసి దోశ వేసేస్తున్నా. బాగా పొంగిపోయింది. ఒక దిక్కైతే దోశ వేస్తున్నా, ఒక దిక్కైతే కొంచెం వీడియో కూడా తీసుకుంటున్నాను. ఇంకా మా పిల్లలు అయితే దోశ తింటున్నారు. ఎట్టుంది సూపర్ అసన్ని. మా చిన్న మరిది దోశ వేసినా తింటున్నాడు. అలాగే మా పాప కూడా రెడీ అయిపోయింది. ఇంకా జడలు ఒక్కటే ఎలా తిను తొందరగా, జడ కూడా వేసేస్తా అని చెప్పిన తింటుంది. అలాగే ఇంకా క్యారేజీ కూడా కట్టాలా. ఇంకోటి వేసుకోండి సన్నీ. ఇప్పుడైతే దోశలు అన్నీ వేసి పెట్టేసిన. కూర్చో, వేసి సార్ ప్లేట్ తీసుకో. ఇప్పుడైతే చట్నీ. సరే ఇవన్నీ తీసుకో, ప్లేట్ వేస్తా దోశ. తింటాడులే, నువ్వు తిను. నువ్వు వేసుకో. తింటరా నువ్వు. చట్నీ చట్నీ వేసిన మీకేనా? ఇప్పుడైతే రెడీ అయిపోయింది. అలాగే క్యారేజ్ కూడా వేసేస్తున్నా. అలాగే నీళ్ళు పోసి పెట్టుకుని మా పాప కచ్చి పనిలో పెట్టేసింది. ఇంకా రెడీ అయిపోయినాయి క్యారేజీలు అయితే. దీనికైతే ఒక దాంట్లో పెట్టేస్తా. దోశ అయితే చేసేసిన, పిల్లలు స్కూల్కి పోయినారు. అయితే ఇంట్లో పనుల్లో కూడా చేసేసిన. ఇంకా మధ్యాహ్నం అయితే భోజనం
అన్నం చేస్తున్నా మధ్యాహ్నానికి. అన్నం పెట్టేసిన. ఇక్కడైతే మెంతంకూర పప్పు వేస్తున్నా. మెంతంకూర పప్పు చాలా రోజులైంది చేయక. మెంతంకూర పప్పు అంటే చాలా ఇష్టం మా పిల్లలకి, అందుకని వేడివేడి అన్నం మెంతంకూర పప్పు వేసేసా. ఇంకా ఇక్కడ మెంతంకూర కూడా ఒలిసేసి పెట్టేసిన. దీంట్లోకి టమోటా, చింతపండు అన్నీ వేసేస్తాను. ఇవైతే రెండు బాగా ఉడకాలి. అన్నం అయితే ఉడుకుతుంది. ఇప్పుడైతే మెంతంకూర పెడుతున్నా పప్పులోకి. చింతపండు, టమోటా, వేసేసిన. ఒక్కసారి అయితే అన్నం కూడా ఉడికింది, ఒకసారి అయితే కలిపేస్తా. అన్నం అయితే ఉడకాలి, ఇంకా పప్పు కూడా ఉడికింది. కుక్కర్కి అయితే మూత పెట్టేస్తా. పప్పు అయితే మెంతంకూర పప్పు 2 విజిల్ వస్తే పప్పు రెడీ అవుతుంది. అన్నం అయితే ఇంకా ఉడికినాక వంచేసి అలాగే మగ్గబెట్టేస్తా. పప్పు అయితే 1 విజిల్ వచ్చింది. ఇంకా 1 విజిల్ వస్తే పప్పు బంద్ చేసేస్తా. అన్నం కూడా వంచేసి అన్నం కూడా మగ్గబెట్టేసినాను. అన్నం కూడా బంద్ చేస్తున్నా. ఇవన్నీ అయిపోయినా ఒకసారి అయితే చూద్దాం రండి. అన్నం, పప్పు, మెంతంకూర పప్పు. ఇవేనండి వంటలు. మా వీడియో నచ్చినట్లయితే